అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభము. నేడు 2025 సంవత్సరము జనవరి మాసము 9వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము. బురుజును కట్టించి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనమందు ఆయన దానికి కంచెను వేసి దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించి దాని మధ్యన బురుజును ఒకటి వేయించి. మనకొక బురుజు కలదు. అది కల్వరి కొండలో గొల్గొతా గుట్టపై మన కొరకు ఎత్తబడి ఉన్న యేసు క్రీస్తును మనము తేరి చూడవలసిన బురుజుగా యేసు ఉండుట మనకి ఎంతటి ఆదరణకరమైంది. ఏదేను తోట యొక్క మధ్యలో మంచి చెడ్డలను తెలియజేయు వృక్షం ఉండేను. ఆ వృక్షం వలన వచ్చిన పాపమును తొలగించుటకు వారి మధ్యలో దేవుడు బురుజు ఆయను. అవును, పాత నిబంధనకును కొత్త నిబంధనకును మధ్యలో ఆ బురుజు నిలబడి ఉన్నది. అది క్రీస్తునకు పూర్వమును క్రీస్తు శకమునకును మధ్యలో చరిత్రను రెండుగా విభజించే బురుజు. శరీర సంబంధమైన ఇజ్రాయేలీలకు, ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలకు మధ్యలో నిలబడుచున్న బురుజు. పరిశుద్ధత గల దేవునికిని పాపముతో నిండి ఉన్న మనుషునికిని మధ్యలో మధ్యవర్తి అయిన బురుజు. పరలోకమందున్న వాటిని భూలోకమందున్న వాటిని ఏకముగా జతపరుచుచున్న బురుజు. భూమి యందు గల జనులకును మనుష్య కుమారుని కొరకును పరలోకమునందు గల దేవుని దూతలకును దేవుని కుమారుడిగాను నిలబడి నిచ్చెనగా కనబడుచున్న బురుజు. అన్యజనులకును ఇజ్రాయేలుకును మధ్య నిలబడి ఇరుపక్షాల వారిని ఒకటిగా చేయుచున్న బురుజు. ఈ కల్వరి శిలువను తేరి చూడుడి. యేసు మన కొరకు తను తానే అర్పించుకొని దాసుని రూపమును దాల్చెను. మనలను గొప్ప ఔన్నత్యముతో హెచ్చించువాడై ఉన్నాడు. మనలను ఐశ్వర్యవంతులుగా చేయుటకై దాసుని రూపము ధరించిన ఆయన దారిద్రతలో నుండి హెచ్చించి మనలను ఐశ్వర్యవంతులుగా చేసి కృప మహదైశ్వర్యమును మహిమ మహదైశ్వర్యమును మనకు కనబరుచుచున్న బురుజు ఆయను. ఎందుకు ఆయన గోపురమాయను, ఎందుకు ఆయన హెచ్చింపబడెను? బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, అరణ్యంలో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. యోహాను సువార్త 3వ అధ్యాయము 14 మరియు 15 వచనములు. మీరు శాపమునందును పాపమునందును వేదనయందును నిండి ఉన్నారా? బురుజుగా నిలబడి ఉన్న కల్వరి శిలువను తేరి చూడండి. అక్కడి నుండి పాప క్షమాపణ అయ్యున్న రక్తము ఏరువలే పరిగెత్తుచు వచ్చుచున్నది. దేవుని యొక్క కృపయు విడుదలయు ఆశీర్వాదమును అక్కడి నుండి మీకు లభించుచున్నది. ఆయన బురుజుగా ఉండుట చేత పాత నిబంధన పరిశుద్ధులకును ప్రవక్తలకును యాజకులకును కూడాను తమ యొక్క ప్రవచనాత్మక కన్నుల చేత కల్వరి శిలువను తేరి చూచుటయే. మన కొరకు బురుజయ్యున్న ఆయన మనలను కాపాడుటకును కనిపెట్టుటకును ఒక కావలివాణిని ఉంచి ఉన్నాడు. ఆ కావలివాడే పరిశుద్ధాత్ముడు. బురుజు యొక్క శిఖరంలో నుండి పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క ద్రాక్ష తోటయున్న సంఘమును కనిపెట్టుచు వచ్చుచున్నాడు. రాత్రింబగళ్ళను నిద్రించక మన యొక్క బలహీనతల యందు మనకు సహాయము చేసి కాపాడుచున్నాడు. బురుజయ్యున్న క్రీస్తును, బురుజుపై కావలివాడయున్న పరిశుద్ధాత్మని కూడా మనకు అనుగ్రహించిన దేవుని స్తోత్రించుడి. నేటి ధ్యానమునకై ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి పక్కను యెహోవా నీకు నీడగా ఉండును. 121 కీర్తన 4 మరియు 5 వచనములు. నేటి వేద పఠనము ఉదయము ఆదికాండము 23 మరియు 24 అధ్యాయములు. సాయంత్రము మత్తయి సువార్త 7వ అధ్యాయం. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.